నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి 164 సీట్లతో కూటమి అఖండ విజయాన్ని సాధించింది. మరి ఆ విజయం సాధించి సంవత్సరంన్నర గడిచిపోయింది. మరి ఈ కాలక్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలు తమ పనితీరుని మెరుగుపరుచుకోవడం మానేసి మేము గెలిచేసాం, మాకు తిరుగులేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారా? మరి అలాంటి ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఇచ్చిన మెసేజ్ ఏంటి? వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని చంద్రబాబు సూచిస్తున్నారు? మరి వాళ్ళు దారిలో పడతారా, లేకపోతే వాళ్ళకి సెపరేట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలా? ఈ విషయంపైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కన్నెగంటి ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. అధికారం వచ్చింది, ప్రజలు కట్టబెట్టారు. సో దాన్ని బ్యాలెన్స్డ్గా నడిపించడం అన్నది ఒక కత్తి మీద సవాల్. జగన్మోహన్ రెడ్డి కూడా 150 సీట్లు వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కి ఎట్లా బిహేవ్ చేశాడో జనం చూశారు. దాని తర్వాత 2024 రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో అప్పుడు మాట్లాడకపోయినా 5 ఏళ్ళు ఒగ్గపట్టుకుని ఓటు అనే ఆయుధంతో రిజల్ట్ చూపించారు. మరి ఇప్పుడు కూటమికి 164 సీట్లు వచ్చి ఒక పక్క అభివృద్ధి ఫలాలు తీసుకురావాలని పరుగులు, ఇంకో పక్క కంపెనీలను, ఇంకో పక్కన ఎడ్యుకేషన్, ప్రతి సిస్టమ్ని మెరుగుపరచాలని కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్లు పరుగులు తీస్తూ ఉంటే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేక దిశలో, అంటే ఎడ్డా ఉంటే తెడ్డా అన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంది. వాళ్ళు ప్రభుత్వానికి సహకరించకపోవడం మానేసి తలబిరుస్తో ప్రవర్తిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. దీనిపైన మీ టేక్ ఏంటి? అసలు అలాంటి వాళ్ళని ఏం చేస్తే సెట్ అవుతారంటారు? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా మారిపోయారు అనేది ఎవరైనా చెప్తారు. ఆ పార్టీ అంటే ఇష్టం లేనివాడు, నచ్చనివాడు కూడా అది ఒప్పుకుంటాడు. అంతేకాకుండా అది ప్రజాస్వామ్యబద్ధం కూడా ఉంటుంది. అదే టైంలో వన్ మెన్ ఆర్మీలు అక్కడ ఉంటుంది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి అధ్యక్షుడి మాట కాదని ఎవడు బతికి పట్టగలిగే అవకాశం లేదు, వాడెంత బలమైన వాడైనా సరే. అదే నేషనల్ పార్టీ అయితే వాళ్ళ గురించి వీళ్ళకి తెలియదు, వీళ్ళ గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో కొంతకాలం నడుస్తుంది. కానీ ఈయన ప్రతి వ్యక్తి మీద ఒక కన్నేసి ఉంచుతాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు, అందరితో అలా ఉండమని చెప్తుంటాడు. కానీ ఏమవుతుందంటే అర్హత లేకుండా అవకాశాలు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పొత్తులో భాగం అయితే ఏమి, అక్కడ సరైన ఇంతకంటే నాయకుడు లేకపోవడం వల్ల కానీ, క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, రాజకీయాల్లో ఇవన్నీ చాలా ప్రజలకి అవసరం లేనటువంటి విషయాలు. ఎవడు అడిగాడండి ఈ కులాలు, మతాలు ఇవన్నీ? కానీ రాజకీయ పార్టీలు ఎందుకు జాగ్రత్త పడతాయి అంటే, ఎక్కడ బురద జల్లుతాయి అనే భయంతో ఈ కులానికి అక్కడ బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇద్దాం, ఈ కులానికి ఇక్కడ బలంగా ఉన్నారు కాబట్టి ఈ ఏరియాలో సర్దుదామని సెట్ చేస్తారు. అలాగే రిజర్వేషన్స్ కూడా వచ్చినాయి. వాస్తవంగా అంబేద్కర్ గారు 15 సంవత్సరాలకే పరిమితం చేయమన్నారు రిజర్వేషన్స్ అవసరం అయితే ఏ విషయంలో వెనకబడ్డారో, ఏ కులం వాడైనా పేదవాడైతే వాడికి కావలసిన ఇల్లు, చదువు, వైద్యం అందించడం తప్పులేదు. ఈ కులాలు, మతాల వారీగా ఇచ్చే రిజర్వేషన్స్ వల్ల వచ్చే చెడులో ఇదొక భాగం అండి. మీ ప్రభుత్వం అసలు ఎన్నిక అవ్వటంలోనే మొదలవుతుంది. ఒక పిల్లవాడు చదువుకోవటానికి వెళ్తే కుల మతాలు వద్దు అని చెప్పే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మీ పిల్లవాడిని తీసుకెళ్ళి మీరు బడిలో చేరుస్తుంటే ఫస్ట్ అడిగేది ఏంటంటే, నీ కులం ఏంటి, ఏ ఊరు, నీ తండ్రి పేరేంటి, నీ కులం ఏంటి, మతం ఏంటి? వాడికి ఎందుకండి అవసరం? నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి, మాట్లాడగలవా, చదువుకుందామని ఉందా అడగండి. మీరు చదువు నేర్పండి ఫ్రీగా. నీ కులం మతం నీకెందుకు? వీటిని మర్చిపోమని మీరు చెబుతారు ఒక పక్క. మళ్ళీ ఏమున్నాయో మీరే తీసుకుని అడుగుతారు. పద్దాకు గుర్తు చేస్తావు, నువ్వు పలానా కులం వాడేవు కదా, నువ్వు ఈ అడుగు వేయకూడదు, ఈ అడుగేయి, నీకు ఈ కులానికి పలాన్ని చేస్తాం, ఈ మతానికి చేస్తాం. ఈ జాడ్యం అన్న వదిలించుకోలేకపోతున్నామండి. ధైర్యంగా ఎప్పుడైతే ఈ దాదాపు 8 సంవత్సరాలు అయినట్టుంది ఇప్పుడు స్వాతంత్రం వచ్చి, 15 సంవత్సరాలకి పరిమితం చేయమని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాస్తే, రిమైనింగ్ ఇప్పటికి 63 సంవత్సరాల నుంచి అంతే కదా, 63 సంవత్సరాల నుంచి ఇది నడిపిస్తున్నాం అంటే అది పరిపాలనలో వైఫల్యం, రాజకీయ నాయకుల్లో భయం. దానివల్ల మనం అభివృద్ధి చెందటం లేదు. నిజంగా టాలెంట్ ఉన్నవాడు వాడికి సరైన సపోర్ట్ దొరకటం లేదు. మీరు చూడండి, మన దేశంలో చదువుకుంటారు, అమెరికాలో ఉన్న టాప్ 10 కంపెనీ CEOs మన వాళ్ళు ఉన్నారు, భారతీయులు ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ అవకాశాలు ఇవ్వండి.
వాళ్ళకి డబ్బులు సంపాదించి పెడుతున్నారు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీసెస్ పొందుతున్నాం. అక్కడ ఇచ్చేవాడు ఎవడు సర్వీస్ మనవాడు, పొందేది ఎవరు మనం. అదే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా, ఆత్మనిర్భర్లో భాగంగా మన ప్రధానమంత్రి గారు చెప్తూ కొంత మార్పు తెచ్చారు. ఇప్పుడు చాలా జరిగింది, కానీ రావాల్సినంత రాలా. సరే, దానికి అనేక కారణాలు ఉన్నాయి, అవరోధాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఏది చేస్తే వీళ్ళను పీఠం వేయించి పడగొడతారో అనే భయం ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవడైతే అర్హత లేకుండా ఎక్కుతాడో, ఉదాహరణ, నేను ఒక నియోజకవర్గానికి సంబంధించినవాడిని, నా నియోజకవర్గం పలానా కులానికి రిజర్వ్ చేశాడు. ఆ కులంలో అక్కడ అర్హుడు లేడెవడు, ఒకడెవడో ఒక మామూలు వ్యక్తిని పెడతాం. దానికి సంబంధించిన నాలెడ్జ్ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, కానీ ఎన్నుకోవాలి కాబట్టి ఎవరో ఒకళ్ళని పెట్టాలి. మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆయన వచ్చిన కాడి నుంచి ఆయన మనసులో ఏముందో అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. పార్టీ స్టాండ్ ఏమిటి, ప్రజల అవసరాలు ఏమిటి, మనం ఏం చేస్తే ఈ ఏరియాని డెవలప్ చేయగలం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేద్దాం అనేవాళ్ళు ఉండకపోవచ్చు. అంటే రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళంతా చాలా గొప్ప వ్యక్తులు అనుకోవటానికి లేదండి. ఏ పార్టీ అయినా కాదు, పార్టీ ఫలానా పార్టీ అని చెప్పను, కానీ ఎక్కువ మంది మంచివాళ్ళు ఉంటారు, తక్కువ మంది చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కువ మంది అలా ఉన్నారు కాబట్టి వాళ్ళ నీడలో నడుచుకుంటూ వాళ్ళని మార్గదర్శకం తీసుకుంటూ మారిపోతారు. ఇలా మారకుండా మామూలుగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అది చేసుకునే వాళ్ళే ఇప్పుడు మీరు అడిగేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆ యొక్క క్రమశిక్షణ కట్టు తప్పి ఎక్కడో ఒక చిన్న, వాళ్ళు కూడా చెయ్యాలని చేయట్లేదు, కానీ ఆ మనసులో ఉన్నది ఒక్కొక్కసారి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. అంటే హోదాని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారంటారా? చేయలేరు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు చాలా మంచిగా సమాజంలో బ్రతుకుతారు, ఒక మంచి ఉద్యోగం చేస్తున్నారు, 10 మందితో చాలా మంచివాడు, చాలా బాగా మాట్లాడతాడు అంటారు. ఆ పక్క సీట్లోనో లేకపోతే మీ ఇంకొక ఫ్లోర్లో నుంచి ఎవరో వచ్చి మీ మీద తగాద పడతాడు. మీకు కోపం హై లెవెల్కి వెళ్ళేటప్పటికి ఈ కట్టుబాట్లన్నీ మర్చిపోతారు. మంచిగా మాట్లాడాలని కానీ, అవతల వాడు ఎవడో ఏంటని కానీ, మనం ఎంతవరకు ఏం మాట్లాడవచ్చు అని కట్టుబాట్లను వదిలేసి ఆటోమేటిక్గా రెచ్చిపోతారు. అప్పుడు మీ ప్రవర్తన ఏంటో అది నిజం, అదే మీరు. ఈ నాగరిక సమాజంలో ప్రవర్తించే ప్రవర్తన మొత్తం అబద్ధం, అదొక ముసుగు. ఆ ఆవేశం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మీలో ఉన్న చెడు తన్నుకొస్తూ ఉంటుంది. అది అంతకుముందు తెలియదు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు ఎవరేం చెప్పలేరు. అలాంటివి ఎక్కడైనా జరిగినప్పుడు ఆయన చాలా చక్కగా చేస్తున్నారు. అది కావాలని చేయలేదు, ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవడైనా గట్టిగా ఏదైనా తప్పు చేసినప్పుడు మనం మందలిస్తాం. ఆ మందలించేటప్పుడు ఆ భాష ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మన చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణంలో కొన్ని పదాలు ఫ్లోలో వచ్చేస్తాయి. అవి ఎవడో ఆ అవకాశం కోసం ఎదురు చూసేవాడు, ప్రతిపక్షాలు, ఇంకా ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలోనే నాకు రాకుండా వీడికి వచ్చింది ఏంటి అవకాశం ఉన్నాడు, వాడు కూడా హింట్ ఇస్తాడు ఈ విషయం పైన. వేరే ప్రతిపక్షాలే మీకు ఈ చేస్తాయి అనుకోవద్దు. ఎవడైతే ఈ పార్టీ వాడిని వీడిని బదనాం చేయాలని వీడిని తప్పిస్తే ఆ ప్లేస్ కావాలని పోటీ పడేవాడు ఎవడైతే ఉంటాడో వీడు చేసే తప్పులకి వాడు మనిషిని కూడా పెడతాడు. వీడు కూడా పక్కన అనుక్షణం గమనిస్తాడు. వాడి ఇంట్లో విషయాల కంటే వీడింట్లో విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాడు వాడు. అలా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగినప్పుడు ఏమంటే, అన్న ఇలా జరిగింది, మీరు దీన్ని పట్టుకుంటే మీరు పైకి ఎదగొచ్చు, దీన్ని మీడియాకి ఇవ్వండి అంటాడు. ఆడి సెల్ ఫోన్లో తీసి కూడా పంపుతారు. మీరు చూడండి, కొంతమంది ఎమ్మెల్యేలు, మినిస్టర్ల ఇళ్లలో చాలా రహస్యంగా జరగాల్సిన కార్యక్రమాలు ఎలా వస్తున్నాయండి బయటికి, వాళ్ళ మనుషులే పంపిస్తున్నారు. ఆ విషయాలన్నీ గమనించి వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. పదే పదే బాబు గారు ఇలాంటి విషయాలు చెప్తారు, కానీ కొంతమంది మర్చిపోయో అజాగ్రత్తగా ఉండటం వల్ల జరిగే ప్రాబ్లమ్స్ ఇవి. ఇకపోతే ఇంకా ఏంటంటే 100% మంచిగా ఉండటం రాజకీయాల్లో అసాధ్యం కూడా సార్. నిజంగా మంచిగా ఉంటే ప్రకాశం పంతులు గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళకి దక్కిన ఏముందండి. లాల్ బహదూర్ శాస్త్రి గారు దిగిపోయిన ప్రధానమంత్రిగా చేశాడు. ఆయన దిగిపోయిన 4 రోజుల్లో కరెంట్ కూడా కట్ చేశారు. మరి గుల్జారీలాల్ నందా గారు ఉండటానికి ఇల్లు లేదు ఆయనకి, 2 సార్లు ప్రధానమంత్రి చేశాడు తాత్కాలిక ప్రధానిగా. అంటే ఆ లెవెల్కి ఎదిగాడంటే ఎంత గొప్ప వ్యక్తి అయితే ఇస్తారండి.
మరి ఆయనకి ఎక్కడ ఇల్లు కానీ వాళ్ళ కుటుంబానికి గుర్తింపు కానీ ఏమీ లేదు. అందుకని రాజకీయాల్లో మంచితనం ఎప్పుడు బతికి బట్టకట్టదు. మంచిగా ఉన్నట్టు నటించటం ఒక్కటే మార్గం. ఆ నటనలో ఫెయిల్ అయినవాడు ఆటోమేటిక్గా ఇట్లా బయటపడిపోతాడు. నేను ఎందుకంటే గతంలో లోక్సత్తాలో పనిచేసినప్పుడు నా సన్నిహితులు నాకు ఇష్టమైన వాళ్ళు చేసే తప్పులను కూడా ఎత్తి చూపించేవాడిని. వాళ్ళు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారని. తర్వాత వాళ్ళు ఆచరించారనేది నాకు అనవసరం, చెప్పడం మాత్రం నాకు అలవాటు. మరి ఈ వన్ టైం గెలిచిన దాంట్లో మా చరీష్ బొమ్మలు మేము గెలిచామన్న దాంతోనే ఇలాంటి బిహేవియర్లు అవి వస్తున్నాయంటారా? నాకు తెలిసి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వ్యక్తిగత హోదాలో గెలవగలిగిన వాళ్ళు ఎవరూ లేరు సార్. అంటే మరి ఈ బిహేవియర్ పార్టీ సంబంధం లేకుండా, అందులో ఇప్పుడు కూటమి కూడా ఉంది. అవును, మీరు ఒక పార్టీకి అభ్యర్థి అయ్యి ఉంటే ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్న వేరే 2 ఇంకా ఉన్నాయి కదా, అవును, ఆ 2 పార్టీల వాళ్ళు కూడా వీళ్ళని ఎక్కడ దొరుకుతాడని చూస్తూ ఉంటారు. అలా కూడా అవకాశాలు ఉన్నాయి. అలా ఉండటం వల్ల కొంచెం ఎక్కువ రప్చర్ అవుతుంది ఇది. దీన్ని వాళ్ళను కూడా కొంచెం వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇగో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, నాకు కుర్చీ పక్కన వేయలేదు, నాకు పిలుపు రాలేదు, నాకు ఫోన్ చేయలేదు, వాళ్ళ అసిస్టెంట్ చేశాడు, సెక్రటరీ చేశాడు, కానీ ఆయన నన్ను గౌరవించలేదు, నేను వేసిన ఓట్ల వల్ల వాడు గెలిచాడు, ఈ ఫీలింగ్స్ ఉంటాయి రాజకీయాల్లో. ఉదాహరణకి నేను, సరే మీరు అడిగారు కాబట్టి ఒక్క విషయం చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఉన్న కాడ వర్మ గారే దాన్ని ఫేస్ చేస్తున్నారు. మాకు అది తర్వాత సరి చేసుకున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండమైన కార్యక్రమం పెట్టారు, ప్రజల్లోకి వెళ్ళిపోయారు, చాలా చక్కటి ప్రోగ్రాం చేశారు. అక్కడ స్త్రీలంతా ఎంతో హ్యాపీ అయ్యారు. ఇలా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సమస్యలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, లేదా సృష్టిస్తారు కూడా ప్రతిపక్షాలు. వాటిని తెలివిగా పరిష్కారం చేసుకుంటూ విజయవంతంగా బయటపడటమే రాజకీయ నాయకుడి లక్షణం. అదే రాజకీయం. చాణక్య నీతిని అనుసరించి మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో ఫస్ట్ తెలుసుకోవాలి, వాటిని మీకు మీరుగానే ఆచరించాలి. అప్పుడు అలాంటి ఎప్పుడైతే మీరు పెట్టుకోగలుగుతారో ఆ పారామీటర్స్ని అధిగమించి బయటికి వెళ్ళినప్పుడు ఈ అనుభవాలు తప్పు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఎమ్మెల్యే గారిని హెచ్చరించినట్టుగా మనం మీడియాలో చూసాం. పాపం ఆయన చాలా మంచివాడే, కానీ ఆ మాటలు బయటకు వచ్చేసినాయి. అక్కడి నుంచి ఎలా వచ్చినాయి అనేది కూడా మీరు చూసుకోవాలి. మీ యొక్క నివాసంలో నుంచి మీరు ఏదో ఎవరు లేరు కదా, మన ఇంట్లోనే కదా అని మాట్లాడారు. అది సెల్ ఫోన్లోంచి బయటకు ఎట్లా వచ్చిందండి? ఎవడో మీ దగ్గర మీ అనుచరుల్లోనే ఒకడు మీకు విరోధం ఉన్నాడు. నాకు అనిపించింది అలాగా. అది నిజం అబద్ధం నాకు తెలియదు. అలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి. ఎక్కడైనా మనం భాష అదుపులో పెట్టుకోవాలి, ఆవేశాన్ని చంపుకోవాలి, విజ్ఞతతో వ్యవహరించాలి. ఈ చేయలేనప్పుడు మీరు అన్నట్టుగా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు. ఈ ప్రభావం ఆ ఎమ్మెల్యే మీద పెడితే మనకు ఇబ్బంది లేదు, కానీ పార్టీ మీద పడే అవకాశం ఉంది. ఏ పార్టీకి చెందిన వ్యక్తి అలా అల్లరి చేశాడో, అన్పాపులర్ అయ్యాడో, అలాంటి అగ్లీ లాంగ్వేజ్ వాడాడో, ఆ పార్టీ మీద ఈ ప్రభావం పడుతుంది. మొత్తం 99.5% మంచిగా ఉన్నా ఈ 0.5% గాడు వల్ల మొత్తం పార్టీని దూషిస్తాడు. ఎందుకంటే ప్రతిపక్షం వాడికి అది కావాలి. పలానా పార్టీ వాడు ఇలా, పలానా పార్టీ వాడు అలా, మేము ఇలా కాదని చెబుతాడు. వాడు చేసిన 100 తప్పులు ఉన్నా సరే వీడి గురించి చెప్పడానికి ముందుకెళ్తాడు. అలాంటి అవకాశం కల్పిస్తే వీడి పార్టీ కూడా పాడైపోతుందండి. అందుకనే ఆయన పదే జాగ్రత్త పడటం కానీ, హెచ్చరికలు జారీ చేయటం కానీ చేస్తారు. ఈ వయసులో ఆయన 75 సంవత్సరాల వయసులో ఎంత ఓపిక్గా, ఎంత టైం పనిచేస్తున్నారు, ఎంతమందిని తీసుకొచ్చారు, అది మామూలు విషయం కాదండి. ఆయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు ప్రజలు గర్విస్తున్నారు. ఇవాళ యువకులు సంతోషిస్తున్నారు ఉపాధి దొరికినందుకు. పొరుగు రాష్ట్రాలు వెళ్ళాల్సిన పని తప్పిపోతుంది. కొద్ది రోజుల్లో ఇతర దేశాలను వెళ్ళి వాళ్ళు కానీ, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో పనులు చేసుకునే వాళ్ళు కూడా సొంత రాష్ట్రంలోకి వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఖర్చులు తగ్గిపోతాయండి. సొంత ఇళ్ళు ఉంటాయి, సొంత వాకిళ్ళు ఉంటాయి, కుటుంబాలు, బంధువులు అందరూ ఉంటారు కదా. ఇక్కడ పని చేసుకోవడం చాలా హ్యాపీ కదా. గతి లేని పక్షంలో బయటికి వెళ్ళాం. ఇవాళ మన ఇంట్లో మనం ఉంటాం, మనకి ఏం తక్కువ ఉన్నాయి. ఇవాళ బ్రహ్మాండమైన మొన్న చెప్పుకున్న బీచ్ బాగా చేస్తే బాగుంటుందని 100 కోట్లు కేటాయించారు. బ్రహ్మాండంగా చేస్తున్నారు సూర్యలంక బీచ్. మరి అలాగే టూరిజం మీద బాగా పెట్టుబడి పెడితే బాగుంటుంది అన్నాం. 12 సర్క్యూట్లు పెట్టారు, చాలా బాగా చేస్తున్నారు. అసలు ఏ విషయంలో నొక్క పెడతానికి లేదు. ప్రతిపక్షం అన్నాకే ఏదో ఒకటి కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా బుర్ర జల్లాలి. కాబట్టి ఇప్పుడు మన రైతు అనేవాడు ఏం చేస్తాడంటే, ఎద్దులు నాగలి పెడతాడు, ఇంటికి వెళ్తే దానా పెడతాడు, మేత వేస్తాడు. తెల్లవారు మేలుకు వచ్చినప్పుడల్లా వెళ్ళి ఎడ్ల కాడికి వెళ్ళి, నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నాను, మేత వేసి అవి మంచిగా ఉన్నాయా లేవా అని చూసి ఆడు కొద్దిగా సవర తీసి వచ్చేస్తాడు. ఆడు పని ఉన్నా లేకపోయినా అట్లా మేపుతాడు. కానీ
బండి తోలేటప్పుడు చరణాకోల దగ్గర పెట్టుకుంటాడు, అవసరమైనప్పుడు ఒకటి పీకుతాడు, నాగలి దున్నేటప్పుడు ముళ్ళుగర పెడతాడు, రక్తం వచ్చినా సరే గుచ్చుదని ఉంటాడు. ఎందుకంటే అలాగైతేనే ఆ కార్యక్రమం సజావుగా జరుగుతుంది. ఎందుకంటే బండి ఎత్తు ఎక్కుతుంది, ఎద్దు అలసట తీర్చుకుందని ఆగిందనుకోండి, అక్కడ ఆగదు, అది వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఎక్కేప్పుడు ఆ ఊపులో ముందుకు వెళ్ళాల్సిందే. అందుకని నాయకుడు అనేవాడు ఏంటంటే ఎవడు ఎలాగా ఏం పని చేయాలి, ఏ మోతాదులో ముందుకెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, అంటే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అనేది మనం పూర్తిగా నేర్చుకుని ఆచరించాలి. మనం ఏదో తెలుసు కాబట్టి నాకు అంతా తెలుసులే అని ఆచరించలేదు అనుకోండి, ఉపయోగం ఏంటండి? మీరు భగవద్గీత తీసుకొచ్చి తల కింద పెట్టుకుని నిద్రపోయారు అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మీరు చదివి ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే ఏ మంచి పని అయినా సరే దాని ఫలితాలు వస్తాయి. అదే ఆయన పదే పదే చెప్తుంటాడు మీటింగ్స్లో. ఏ నాయకుడైనా అదే చెప్తాడు అనుకోండి, ఆచరించిన వాడు ముందుకెళ్తాడు, ఆచరించిన వాడు వన్ టైం వ్యక్తిగా మిగిలిపోతారు. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామండి. మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.